హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పైథాన్ ఇన్పుట్ గురించి సింపుల్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్పుట్ అంటే ఏంటో చూద్దాం. ఇన్పుట్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇది ఆల్రెడీ పైథాన్ లైబ్రరీలో స్టోర్ అయి ఉంది. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే పైథాన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు యూజర్ నుంచి డేటా తీసుకోవడానికి ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తారు. అదేవిధంగా ఇన్పుట్ ఫంక్షన్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇన్పుట్ అనేది చూద్దాం. ఇన్పుట్ అనేది చూడండి, మనకి ఇక్కడ పెరాంథసిస్ అనేది కనిపిస్తుంది కదా. దీని లోపల ఏదైనా మెసేజ్, ఇది అనేది ఆప్షనల్. మనకి నచ్చితే ఇవ్వచ్చు, లేదంటే నార్మల్గా వదిలేసిన ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మీకు ఒక సంథింగ్ మెసేజ్ అనేది ఇచ్చి చూపిస్తాను చూడండి. సో చూడండి, మెసేజ్ అనేది వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇచ్చాను. సో ఇది వచ్చింది కదా. ఇది అనేది మనకి ఏమవుతుందంటే జస్ట్ నార్మల్గా మెసేజ్ కింద చూపిస్తుంది అంతే. ఇది అనేది అవుట్పుట్ కింద మాత్రం రాదు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇన్పుట్ని ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం. నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నా. నేమ్ అనే వేరియబుల్ తీసుకొని ఇన్పుట్ కింద ఇచ్చాను వాల్యూ అనేది. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి, ఆ ప్రింట్ చేసే ముందు నేను ఒక హెల్లో అనే టెక్స్ట్ ఇచ్చి దానికి పక్కన నేమ్ అనేది ఇస్తున్నా. ఏదైతే టెక్స్ట్ మనం తీసుకుంటామో అది మనకి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను హెలో అని తీసుకుంటున్నా. హెలో నేమ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే హెలో నేమ్ ఉంది కదా, నేమ్లో ఏదైతే టెక్స్ట్ తీసుకుంటామో అది అనేది మనకి ప్రింట్ అవుతుంది. మనకి ముందులో మనకి హెలో అని ప్రింట్ అవుతుంది. సో చూడండి, హెలో నేమ్ అయితే మనం నేమ్ వేరియబుల్లోకి మనం ఏదైతే వాల్యూ ఇన్పుట్ కింద తీసుకుంటామో సో అది మనకి ప్రింట్ అవుతుంది. ఇది ఇక్కడ ఏమైంది అంటే రెండిట్లీ కంబైన్ చేసింది కదా. సో దీన్ని మనం కన్కాటినేషన్ అంటారు. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే డేటాని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తారు. దీని గురించి మనం ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా నేర్చుకుందాం. సో ఇప్పుడు జస్ట్ మనకి తెలుసుకోండి అంతే. ఇది ఏమవుతుందో చూద్దాం. సో చూడండి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని వచ్చింది. నేమ్ అనేది నేను ఒక ఇన్పుట్ వాల్యూ అనేది శేఖర్ అని ఇస్తున్నా. సో అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. హెలో శేఖర్ అని అవుట్పుట్ కింద వచ్చింది. హెలో అనేది స్టార్టింగ్లో ఉంది, ఆ తర్వాత నేమ్ అనేది మనం ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో అది మనకి ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు వరకు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక సంథింగ్ ఇన్పుట్ అనేది ఇంటి వాల్యూ తీసుకుంటున్నాను. వాట్ ఈజ్ యువర్ ఏజ్ అనేది మెసేజ్ కింద ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ టైప్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చాను చూడండి. ఇది ఎందుకని ఇచ్చానంటే ఇప్పుడు మనకి ఇన్పుట్ అనేది తీసుకున్నాం కదా. సో ఇన్పుట్ అనేది ఫస్ట్ మనం ఇన్పుట్ వాల్యూ ఒకటి తీసుకుందాం. సో చూడండి, వాట్ ఈజ్ యువర్ ఏజ్, ఏజ్ అనేది 20 తీసుకుందాం. 20 వాల్యూ అనేది ఇంటిజర్లో తీసుకున్నాం. బట్ మనకి ఏమవుతుందంటే ఇన్పుట్ అనేది ఎప్పుడు కూడా స్ట్రింగ్లో వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే టైప్ అనే కీవర్డ్తో చెక్ చేస్తే మనకి చూడండి అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చింది, స్ట్రింగ్ కింద వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇంట్లో కన్వర్ట్ అవ్వాలి అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం టైప్ కన్వర్షన్ గురించి. సో ఇంట్లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్ అనే కీవర్డ్తో కన్వర్ట్ చేయాలి. సో చూడండి, ఇంట్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. సో దీన్ని మనం ప్రింట్ చేద్దాం. ఐ యామ్ అని తీసుకొని ఏజ్ అనే వేరియబుల్ ఉంది కదా, దాన్ని ఐఎం అనే టెక్స్ట్కి యాడ్ చేస్తున్నా. అదేవిధంగా ఇయర్స్ ఓల్డ్ సంథింగ్ టెక్స్ట్ అని తీసుకున్నా. సో చూడండి, ఈ విధంగా చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏమైంది ఐఆమ్ ఏజ్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ మనం కన్కాటినేషన్ అనేది చేస్తున్నాం కదా. అదేవిధంగా ఇంకొక టెక్స్ట్ ఇయర్స్ ఓల్డ్ అని టెక్స్ట్ యాడ్ చేసాం. సో దీన్ని రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో చూడండి, వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను ఒక సంథింగ్ ఏజ్ అనేది సంథింగ్ 20 అని ఇస్తున్నా. సో చూడండి, ఇక్కడ అవుట్పుట్ ఏమని వచ్చింది, కెన్ ఓన్లీ కన్కాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ నాట్ ఇంటిజర్. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ఐఎం అనేది స్ట్రింగ్లో ఉంది, ఏజ్ అనేది ఇంటిజర్లో ఉంది, ఇక్కడ ఇది కూడా స్ట్రింగ్లోనే ఉంది. మనకి ఏమవుతుందంటే కన్కాటినేషన్ అనేది స్ట్రింగ్ టు స్ట్రింగ్ మాత్రమే అవుతుంది. ఇక్కడ మనం ఇంటిజర్ ఇచ్చాం కాబట్టి ఈ యొక్క ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, str అనే కీవర్డ్ యూజ్ చేసాము. సో చూడండి, ఇప్పుడు ఏజ్ సంథింగ్ 20 ఇచ్చాను. సో అదేవిధంగా ఇప్పుడు అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది, ఐ ఆమ్ 20 years ఓల్డ్. ఓకే, ఇప్పుడు వరకు అర్థమైంది అనుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫ్లోట్ వాల్యూ తీసుకుంటున్నా. హైట్ అనే వేరియబుల్ తీసుకున్నా. అదేవిధంగా దాన్ని కూడా ఇన్పుట్ కింద తీసుకుందాం. ఇన్పుట్ వాట్ ఈజ్ యువర్ హైట్ అనేది సంథింగ్ ఒక మెసేజ్ అనేది ఇస్తున్నా. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత దీన్ని కూడా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఫస్ట్ నార్మల్గా ఏం తీసుకున్నాం, ఇన్పుట్ అని తీసుకున్నాం. ఇన్పుట్ అని తీసుకుంటే మనకి ఏమవుతుంది, స్ట్రింగ్లో వస్తుంది. సో దీనికి కూడా టైప్ చెక్ చేద్దాం. సో చూడండి, దీనికి కూడా టైప్ చెక్ చేస్తే ఏమవుతుంది, ఏదైనా ఇన్పుట్ అనేది తీసుకుంటే మనకి ఎప్పుడు కూడా స్ట్రింగ్లోనే వస్తుందని చెప్పాం కదా. సో దీని టైప్ కూడా చెక్ చేద్దాం. 145.6 అని తీసుకుంటున్నా. ఇది కూడా మనకి ఇన్పుట్ అనేది ఏ విధంగా వచ్చింది, స్ట్రింగ్లో వచ్చింది. సో దీన్ని మనకు కావాల్సింది ఎందులో, ఫ్లోట్లో కావాలి కాబట్టి ఫ్లోట్లో కన్వర్ట్ చేద్దాం. ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా టైప్ కన్వర్షన్ గురించి. సో ఫ్లోట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నా. సో దీన్ని కూడా ఒక సంథింగ్ టెక్స్ట్ అనేది తీసుకొని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఐ యామ్, దానికి హైట్ అనేది యాడ్ చేస్తున్నా, హైట్. నెక్స్ట్ టాల్ నవ్ అని టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. సో చూడండి, ఇప్పుడు మనకి ఏమవుతుంది, హైట్ సంథింగ్ 145.6 అని ఇచ్చాను. సో చూడండి, దీనికి కూడా ఏ విధంగా వచ్చింది, కెన్ ఓన్లీ కన్కాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్, స్ట్రింగ్ టు స్ట్రింగే కన్కాటినేట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ఫ్లోట్ ఇచ్చాము. సో అందువల్ల ఈ ఎర్రర్ అనేది వచ్చింది. సో దీన్ని కన్వర్ట్ చేస్తే, స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో చూడండి, కన్వర్ట్ చేస్తున్నా. సో హైట్ అనేది 145.6 అని ఇచ్చాను. అదేవిధంగా కన్వర్ట్ కూడా చేశాను. ఈ విధంగా కన్వర్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈ విధంగా కన్వర్ట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఐ యామ్ 145.6 టాల్ నవ్ అనేది అవుట్పుట్ అనేది వచ్చింది. ఇప్పటి వరకు మీకు ఇన్పుట్ గురించి క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ.